మరి అమ్మాయి విషయానికి వస్తే చెప్పాలి మరి అసలు ఈ రోజు కొత్త లంగా ఇవ్వాలి చేసిందన్న. అవునన్ను చాలా అందంగా ఉందన్న, చాలా వయ్యారంగా కూడా డాన్స్ చేస్తున్నాను. మరి ఈ వయ్యారం చూసి అవునన్ను నా గుండెల్లో వయ్యారం మొదలైపోయిందన్న. నీకే కాదన్ను చెప్పాలి, పెద్ద జానర పేద కుర్రవాళ్ళు కూడా మొదలైపోయిందంటాను అన్న. వెంకయ్యను చెప్పాలి మరి. మరి ఇద్దరం కూడా ప్రేమలో పడ్డామన్నా. పడతారా నీకు విషయం చెప్పాలి మరి. చెప్పాలి మరి. మరి ఈ రోజుల్లో వయసులో ఉన్న ఒక అబ్బాయి గాని వయసులో ఉన్న ఒక అమ్మాయి గాని ప్రేమలో పడితే అవునన్ను మొదటిగా సినిమాలకి శిఖరాలుగా తిరుగుతారన్న. మరి అదే విధంగా ఈ అమ్మాయి నన్ను సినిమాకి రమ్మని చెప్పిందా. ఎక్కడికన్నా మన విజయనగరం పక్కన ఉన్న అవునన్నా చీపురుపల్లి సెంటర్ లో నన్నైతే సినిమాకి రమ్మని చెప్పిందన్న. నీకు చాలా బాగా దగ్గర కదన్నా. మాకు బాగా దగ్గర అన్న. అవునన్నా మరి నేనైతే పక్క పల్లెటూరు అబ్బాయినన్నా. నీకైతే తెలిసినట్టు లేదు. నాకైతే సినిమాల గురించి తెలియదు కానీ అవునన్నా మరి ఇంత అందమైన అమ్మాయి సినిమాకి రమ్మని చెప్తే అవునన్నా మరి వెళ్ళకపోతే బాగోదని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళిపోయావు. మా సౌండ్ ఇంజనీర్ పైరా చెప్తానన్ను నేను వెళ్ళడం జరిగిందన్న. పెళ్లి కాలేదేమో అన్న. వెంకయ్య అన్న చెప్పాలన్న, వయసులో ఉన్న కుర్రోడు కదన్నా, చాలా సినిమా చూస్తాడన్న. అవునన్ను అన్న వెంకయ్య చెప్పాలి మరి. నేనైతే సినిమాకి వెళ్ళడం జరిగిందన్న. అవునన్ను ఇలా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అన్న? జరిగిందన్నా నాహదా నాహదా కలిపోతుంది మారిపోతుంది నాహదా నాహదా. చీపురుపల్లి సెంటర్లో నాతో నన్ను సినిమాకి రమ్మంది నాదా. చీపురుపల్లి సెంటర్లో నాతో నన్ను సినిమాకి రమ్మంది నాదా. చీపురుపల్లి సెంటర్లో నాతో నన్ను సినిమాకి రమ్మంది నాదా. సినిమాకైతే వెళ్ళినాడు నాతో వెళ్ళాక తెలిసింది నాదా. సినిమాకైతే వెళ్ళినాడు నాతో వెళ్ళాక తెలిసింది నాదా. జరిగిందన్న. అవునన్నా తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి నన్ను లోపలికి రమ్మని చెప్పిందన్న. అవునన్నా ఎక్కడికి రమ్మంటుందన్నా? లోపలికి అన్నా. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట? మరి ఏం జరిగిందంటే చెప్పాలి. నాదా నాదా కాలిపోతుంది మాడిపోతుంది లోపల లోపల లోపలికి వెళ్ళగాని నాతో వాడు లైట్లన్నీ ఆడినాడు నాదా. లోపలికి వెళ్ళగాని నాతో లోపలికి వెళ్ళగాని నాతో వాడు లైట్లన్నీ ఆడినాడు నాదా. లోపలికి వెళ్ళగాని నాతో వాడు లైట్లన్నీ ఆడినాడు నాదా. లోపల కూడా వెళ్ళడం జరిగిందన్న. అవునన్ను లోపలికి వెళ్ళిపోయినన్నా. వెళ్ళిన తర్వాత అక్కడ అయితే లైట్లన్నీ ఆరిపేశానన్న. అవునన్ను మరి లైట్లు ఆరిపోయిన తర్వాత ఇంత అందమైన అమ్మాయి పక్కన కూర్చుంటే అవునన్ను మరి వయసులో ఉన్న కుర్రోడు అబ్బాయి అసలు కూడా అన్నా. నేనైతే పక్క పల్లెటూరు అబ్బాయినన్నా. అవునన్ను మరి అమ్మాయి అయితే ఇటువంటి పట్టణంలో పుట్టి పెరిగిందన్న. అవునన్ను నా మీద పట్టణం బుద్ధులు ఏ విధంగా చూపిస్తుందో తెలుసా అన్న? చెప్పాలి మరి. నాదా నాదా కాలిపోతుంది మారిపోతుంది లోపల లోపల నాదా నాదా నాదా. లైట్లన్నీ ఆర్పినాక నాతో పిల్లపై పైకి వస్తుంది నాదా. లైట్లన్నీ ఆర్పినాక నాతో పిల్లపై పైకి వస్తుంది నాదా. లైట్లన్నీ ఆర్పినాక నాతో పిల్లపై పైకి వస్తుంది నాదా. లైట్లన్నీ ఆర్పినాక నాతో పిల్లపై పైకి వస్తుంది
చూపించు సినిమా మొత్తం. అవునన్ను. చాలా పెద్ద సినిమా చూపించిందన్న. ఇద్దరు అమ్మాయిలతో కదన్ను. మరి ఇద్దరు అమ్మాయిలతో చాలా పెద్ద సినిమా చూశానన్న. చూస్తావన్ను. సినిమా మొత్తం చూసిన తర్వాత మరి బయటికి రాగానే అవునన్ను. మరి వీళ్ళ అమ్మగారు అయితే ఎదురుగా గేట్ దగ్గర కాసిందన్న. అదిగో అక్కడ ఉన్నాను. చాలా కోపంగా ఉందన్న. అవునన్ను. మరి ఏం జరిగింది తెలుసా అన్న? ఏం జరిగింది? నాహదా నాహదా మలిపుతుంది మలిపుతుంది నాహదా నాహదా నాహదా. సినిమా నుండి బయటికి వస్తున్నా వాళ్ళ అమ్మ ఎదుర్కొన్నా నాదా. సినిమా నుండి బయటికి వస్తున్నా వాళ్ళ అమ్మ ఎదుర్కొన్నా నాదా. మరి ఇక్కడ ఒక చమత్కారం గమనించాలన్న. అవునన్ను. అమ్మ ఎంటిన చమత్కారం కాబట్టి మరి అమ్మ ఏం చేసింది తెలుసా అన్న? ఏం చేసిందన్ను? నన్ను సినిమాకి రమ్మని చెప్పి వాళ్ళ అమ్మకి ఏం చెప్పిందంటే, ఏం చెప్పిందన్ను? అంటే వాళ్ళ అమ్మ దగ్గర తప్పించుకోవడానికి, అవునన్ను, నన్ను ఎరికించడానికి నేనేదో బలవంతంగా సినిమాకి తీసుకెళ్ళని చెప్పిందన్న. నీకు జరగాల్సిందేనన్ను. ఎంత అన్యాయం అన్న. అవునన్ను. మరి ఇటువంటి అమ్మాయిలు నమ్మడానికి లేదన్న. అస్సలు నమ్మడానికి లేదన్ను. మరి మిత్రులందరూ కూడా విషయం గమనించాలన్న. చెప్పాలన్నా మరి ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిల ప్రేమలు ఎలా ఉన్నాయంటే చెప్పాలన్నా మన దగ్గరికి వచ్చి బాగానే మాట్లాడతారన్ను. ఎలాగన్ను? బుజ్జి, బంగారం, పండు, కన్న, తొక్క, బాబా ఇలాగే బొగ్గలు గిల్లేస్తారు. అవునన్ను. మొత్తం ఆరిపోతారు కదా, ముంచేస్తారన్ను. మొత్తం ముంచేస్తారన్న. నిలువుగా ముంచేస్తారన్ను. మరి ఇంట్లో పెంచుకున్న కుక్క పిల్లల పేరుతో కలిపి పిలిచేస్తారన్న. అవునన్ను. ఇంత ప్రేమ చూపించి అవునన్ను. మరి తీరా పక్కన సందు దాటిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్ను? వీళ్ళ రూటే చేంజ్ అయిపోతుందన్న. అవునన్ను. ఇటువంటి అమ్మాయిలు అయితే అసలు నమ్మడానికి లేదన్న. అస్సలు నమ్మడానికి లేదన్ను. అన్న చెప్పాలన్ను. మరి వీళ్ళ అమ్మగారు చాలా కోపంగా ఉందన్న. ఎందుకన్ను? నాకు పెళ్లి చేద్దామని రెడీగా ఉంది. మరి ఏం పెళ్ళన్ను? ఏం పెళ్ళో తెలుసా అన్న? చెప్పాలి. నాహదా నాహదా మలిపుతుంది మలిపుతుంది అలాగా నాహదా నాహదా నాదా. పక్కనున్న కర్ర తీసినట్టు పెళ్లి చేసింది నాదా. పక్కనున్న కర్ర తీసినట్టు పెళ్లి చేసింది నాదా. పక్కనున్న కర్ర తీసినట్టు పెళ్లి చేసింది నాదా. మరి ఇట్లా జరిగిందన్ను.